చేసాము. వీడియో చూడగానే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ గ్రూప్లలో మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఎదురైతే మీరు పక్కా కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మాత్రం మాతో షేర్ చేసుకోండి. మీ సమస్యల మీద మరో వీడియో చేయడానికైతే మేము ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో ఒక అంగన్వాడీ టీచర్ అయితే అడిగారు. ఈ వీడియో మాకు చాలా సమస్యగా ఉందండి, ప్రజల్లో మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే లేరు, ఇలాంటి సమస్యలు మాకు చాలా ఎదురవుతున్నాయి అని చెప్పేసి ఈ వీడియో చేయమని అయితే అడిగారు. అందుకే 3 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు. ఈ రోజు అయితే కుదిరిందండి. వీడియో చూడగానే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సమస్యలను చిన్న ఒక లైన్ అయినా సరే రాయండి. దానిపైన వీడియో చేస్తాం, పబ్లిక్కి ప్రభుత్వానికి చేరేటట్టుగా షేర్ చేస్తాం. మీరైతే మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వీడియోకి వెళ్ళిపోదాం. అయ్యో దేవుడా, పొద్దుగాల నుంచి తిండి లేదు, తిప్పలేదు, ఇదేమో నెట్టు సరిగ్గా పని చేస్తలేదు. ఏం చేయాలి దేవుడా, చిన్న చెర లేదు, ఈ పోషన్ ట్రాకర్ వస్తలేదు, ఏం వస్తలేదు. వాళ్ళేమో వచ్చి పీకల మీద కూర్చుంటారు. జర అయితే ఫుడ్ వంచాలి, అన్ని వంచాలి, ఏం చేయాలి ఏం అర్థమైతలేదు. మల్లమ్మా, ఓ మల్లమ్మా, చెప్పు టీచర్, పిలిచారా? పిలిచాను. వంట అయిందా? పిల్లలకు వంట రెడీ చేసినవా? వంట రెడీ చేసే జరాగా రమ్యకు, స్వప్నకు, సుగుణోళ్ళ కోడలికి వాళ్ళందరికీ చెప్పి రాపో. ఈరోజు అందరికి ఫుడ్ వంచాలి. అయ్యో పెద్ద తలనొప్పి అవుతుంది నాకు. ఆ గర్భవతులతో తలనొప్పి ఉంది, వస్తలేదు. ఇది నెట్ వచ్చి పాడైతలేదు. డెలివరీ అయిన వాళ్ళతో బాలెంతలతో తలనొప్పి ఉంది. ఇప్పుడు వచ్చి నా మీదకి లడాయికే వస్తారు ఇక వాళ్ళు. మొన్న వాపస్ పంపిన, ఇప్పుడు వాపస్ పంపిన అనుకో, ఇంకా లడాయి పెట్టుకుంటారు నాతో. ఇదేమో వస్తలేదు. ఆన్లైన్లో లెక్కలు చూపించేదాకా కాదాయి. ఏం శరమ్మా నాకు, ఇంతగానో శర పెడుతున్నారు వీళ్ళంతా కలిసి. అరే మనం ఏమన్నా తింటామా తాగుతామా అందులోకేం తీసుకొని? జర అయితే లొల్లి పెట్టుకోనికి వస్తుంది ఇక నా మీదకి. వంట అయిపోయిందమ్మా. ఇక ఈ పిల్లలకు తినబెట్టి చెప్పొత్తునా ముందే చెప్పొత్తునా? చెప్పు మరి. ముందే చెప్పి రాపోయే తల్లి, లేదంటే నా మీదకి లడాయికే వస్తారు వాళ్ళు. నువ్వు పిల్లలకు తర్వాత పెట్టి వచ్చినాక ఒక 15 నిమిషాలల్లా దబ్బున రాపో. మళ్ళీ నాకు పెద్ద తలకాయ నొప్పి వాళ్ళతోని. ఇదేం షేరా, ఇది నెట్ ఏం వస్తలేదు, ఫోన్ పని చేస్తలేదు, సబ్మిట్ అయితలేదు, పాడైతలేదు. వాళ్ళేమో ఇంటి మీదకి వచ్చినట్టు, మనం తిన్నట్టు, మనం ఆయనతో ఇంటికి తీసుకుపోయినట్టు లొల్లి పెట్టుకుంటారు వచ్చి. సరే అయితే పోతున్నా, చెప్పే వస్తా. ఎందుకు లడాయి పడతారు వాళ్ళు లడాయి పట్టేటోళ్ళు? మనం ఏమన్నా తింటున్నామా వాళ్ళ తాగుతున్నామా లడాయి పట్టనికి? అన్ని లెక్కలు చూపిస్తాం. రూల్స్ మాట్లాడితే మనం కూడా రూల్స్ మాట్లాడదాముకో. ఈరోజు ఈ అంగన్వాడీ టీచరు నేను తెలుసుకోవాలి. ఇచ్చినప్పుడల్లా ఖరాబైన గుడ్లను మొక్క మీద కొడుతుంది. దాని ఇంట్లోకే ఇచ్చినట్టే చేస్తుంది. ఏమి ఊకున్న కొద్దీ బాగా ఇదవుతుంది. గుడ్లన్నీ అమ్ముకుంటా, పప్పు వచ్చినాయి, నూనె వచ్చినాయి, అన్నీ అమ్ముకుంటా. వాళ్ళకి ఏవి సరిపోతలేవు. మాకేమో ఖరాబైన గుడ్లు ఇస్తే వాళ్ళేమో మంచి మంచి తీసుకొని పోతారు ఇంటికి. ఏం గుడ్లు ఇచ్చినావు? మొన్న గుడ్లు ఇచ్చే కంపు వాసన ఇంటికి తీసుకుపోయి అవిటిని ఉడకబెట్టి ఇద్దామంటే బాలెంతకు అనేకం వాసన లేచిపోయింది. నువ్వు కూడా గట్లనే తింటావా? ఏమైంది నర్సక్క, ఏమైంది నర్సక్క అని ఎడ్డి పిల్లోలే ఏం తెలియని దానిలాగా మాట్లాడుతున్నావు. మొత్తము ఖరాబైన గుడ్లు ఇచ్చి మెల్లగా పంపించినావు నా కోడలతోని. నువ్వు మంచి మంచి తినుకుంటా, నువ్వు మాకేమో ఖరాబైన గుడ్లు ఇస్తావు. ఎట్లా తింటావా అవి? నువ్వు తింటావా? తీసుకొచ్చి ముఖం మీద కొట్టేది ఉండే నేను. ఖరాబైన తీసుకుపోయి ఆడ పెంట కుప్పలు తల్లేసిన. ఎందుకు ఇస్తావు అట్లాంటి? ఏమైనా తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా నర్సక్క? నువ్వు నాకు అర్థం కాదు. నేను నా ఇంట్లో తయారు చేసినా, లేకపోతే అవి గుడ్లు వచ్చినాక 10-20 రోజులు మురగబెట్టినాక ఇస్తానా? వచ్చిన తెల్లారే ఇస్తా. ఇగో నిన్ననే వచ్చినాయి. ఇప్పుడు అందరికి చెప్పమని చెప్పిన విన్నవా? ఇప్పుడు ఆమె ఆయ పోయింది ఇళ్ళల్లో అందరికి చెప్పి రావడానికి. నిన్న దిగంగానే ఈ రోజు వంచుతా నేను. నా ఇంట్లో తయారు చేసిన గుడ్లా ఏమి నువ్వు గట్ల మాట్లాడతావు? మా ఇంటి పక్క సుగ్న కోడలికేమో మంచి గుడ్లు ఇచ్చినావు, నాకేమో ఖరాబైన గుడ్లు ఇచ్చినావు. గిన్నెనే తెలుస్తలేదా? నేను ఎప్పటికీ ఓలుతా గట్టిగా మాట్లాడతా అని నా మీద పగబట్టినట్టే ఉన్నావు కదా నువ్వు. అందుకే నాకేమో ఖరాబైన గుడ్లు ఇచ్చి దానికేమో మంచి గుడ్లు ఇచ్చినావు. ప్రతిసారి ఇట్లనే. ఇంకోసారి ఏమో పాలల్లో పురుగులు వచ్చినాయి, ఖరాబైంది అది ప్యాకెట్, అట్లా ఇచ్చినావు. ఇప్పుడేమో గుడ్లు ఇట్లా ఇచ్చినావు. నువ్వు నా మీద
వచ్చినప్పుడల్లా గొడవనే పెట్టుకుంటావు. ఒక్కసారి నువ్వు నా స్థానంలో ఉండి ఆలోచించు. నేనేమన్నా ఇంటికి తీసుకోవంగా చూసినావా గుడ్లను? నేనేమన్నా ఇక్కడ తయారు చేస్తున్నా, ఫారం పెట్టి తయారు చేస్తున్నా. నాటి నుంచి వచ్చిన గుడ్లేగా తీస్తా. ఖరాబ్ అయిన దానికి నేనేం చేస్తావు? ఎట్లనే ఖరాబ్ అయినా తీసుకొని రానుంటి అవి వాపస్ పంపిస్తుంటిని. అవి ఖరాబ్ అయినాయి పడేసి మళ్ళీ వచ్చి ఖరాబ్ అయినాయి నేను అన్ని గుడ్లు పెంట కుప్పలు వేసినా అంటే ఏంది అర్థము? వీటిని ప్రూఫ్ చూపియాలి కదా. నేను కూడా ఫోటో తీసుకొని అక్కడ పంపిస్తుంటిని కదా. ఎందుకు పడేసి వచ్చినావు? అదే వచ్చినప్పుడల్లా గొడవ పెట్టుకుంటానని నన్ను బదలామైన గుద్ద బాజార్కి ఎక్కిందంట. బదలామే చేస్తున్నావు నన్ను. అందుకేనా నేను ఇట్లా ఒర్రుతానని ప్రతిసారి ఏదో ఒకటి ఖరాబ్ అయిందని ఇస్తున్నావు. నువ్వు ఫోటో తీయనుంటివి, లేదంటే ఖరాబ్ అయిన తీసుకొని రానుంటివి. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నర్సక్క? సరే ఇప్పుడు అంటున్నావు కదా, వీడియో కాల్ చేసి చూపిస్తా నీకు. ఫోటోలు కూడా తీసుకొచ్చి చూపిస్తా. ఆ గుడ్లను కూడా తీసుకొచ్చి ఈడ పడేస్తా. మాకేమద్దు, మీరే తినుండి, మీ బొందలకే పెట్టుకోండి. ఇక ఏమన్నగా అలవాడని మేము ఇవి తినే బతికినాం, గవర్నమెంట్కే వచ్చినే తిన్నాం. ఏమన్నగా అయిపోని. ఆమె ఎట్లా మాట్లాడుతుంది చూడు. నా ఇంట్లోకించి తీసుకొచ్చినట్టు, నా ఇంట్లోకి ఆ గుడ్లు తీసుకుపోయి నేను వాడుకున్నట్టు. అయ్యో ఏంది బతుకు, అర్థమైతే లేదు నాకు. ఆ గుడ్లను నేను తింటానంట, నా బొందకంట. ఎన్ని మాటలు అనుకుంటా పోతుంది. ఏంది ఇది? ఎన్ని రోజులకి ఈ బతుకులు మారుతాయి? ఈ పబ్లిక్ ఎప్పుడు అర్థం చేసుకుంటారు? వాళ్ళ పోషణ కోసము, వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం కోసము రాత్రి పగలు కష్టపడుతున్నాము. ఆన్లైన్ వర్క్ చేసి రిజిస్టర్లు రాసి ఎంత పని ఉంటుంది. ఫుడ్ రాకపోతే వాళ్ళతో మాటలు, వీళ్ళతో మాటలు అన్ని పడుకుంటా చేసుకుంటా పోయిన ఈ జనాలల్లో కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ఒక్క గుడ్డు ఖరాబ్ అయినందుకు అంత లొల్లి పెట్టిపోతుందామె. దేవుడా, ఎప్పుడు మారుతాయో మా తల రాతలు అర్థమైతలేదు. ఏమైంది టీచర్ అట్లున్నారు? ఆ నర్సక్క కంట గుడ్లు ఖరాబ్ అయినాయి వచ్చినాయంట. ఆమె అనేక మాటలు తిట్టిపోతుంది. నేనేమన్నా తయారు చేసినా? మనం ఇద్దరం ఏమన్నా తిన్నాము? మీ బొందలకే పెట్టుకోండి, మాకేమో ఖరాబ్ అయినాయి ఇయ్యుండే అనుకుంటా అడ్డమైన మాటలు తిట్టుకుంటూ పోతుంది. ఈ పబ్లిక్ కి అసలు ఎన్ని సేవలు చేసినా వేస్టే. వాళ్ళ కోసం మనము ఇంత కష్టపడుతున్నా కూడా అవేమన్నా మనం తయారు చేస్తున్నామా? అట్లా మాటలని పోతుందామె. ఆ నర్సక్క అయితే వెనక ముందు చూడకుండా మాట్లాడుతూనే ఉంటది. ఆమె కోడలు ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి ఇంటికాడ వచ్చి ఇమ్మంటది, తినడానికి రమ్మంటే రానంటది, ఇంటికి తెచ్చి అంటది. ఆమె రూల్స్కి వ్యతిరేకంగా అయితే మాట్లాడొచ్చు, కానీ ఒక గుడ్డు రెండు గుడ్లు ఖరాబ్ అయితే ఇక మొత్తమే మనమే ఖరాబ్ చేసినట్ట. ఏమన్నా మన ఇంట్లో తయారు చేసి ఇస్తున్నామంటనా? ఆడ ఆఫీస్ కాడ పోయి ఇట్లా ఖరాబ్ అవుతున్న గుడ్లు ఇస్తున్నారు అని చెప్పమని ఉంటివి. ఎందుకు బాధపడుతున్నావు టీచర్ నువ్వు? ఆమె అన్నదనేసి మనం బాధపడుకుంటా కూర్చుంటామా? ఇక ఏమో కథనే ఉన్నది. ఆమె ఒక రూలు, మనకు ఒక రూలా? ఆమెనేమో కోడలు నీకు తోలియు తినబెట్టు అని అంటే రాదు, ఇంటికే తీసుకొచ్చుకొని తింటదని మాట్లాడుతుంది. ఆమె రూల్ ప్రకారం చేయదు, కానీ అన్ని రూల్స్ మాట్లాడిపోతున్నా. అది చూసిరు కదా ఫ్రెండ్స్, ఇట్లుంటుంది పబ్లిక్ ఇది. వాళ్ళేమో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సెంటర్కి వచ్చి తినమంటే మాకు ఇంటికే కావాలి, మా ఆరోగ్యం బాగుండదు, బెడ్ రెస్ట్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. అట్లా రూల్స్కి వ్యతిరేకంగా మాత్రం మమ్మల్ని వీయమంటారు. ఇంటికి తెచ్చి ఇమ్మంటే ఇంటికి తీసుకుపోయి తింటామంటారు, పడేస్తారు. ఖరాబ్ అయిన గుడ్డు ఒకటో రెండో వస్తే మా ఇంట్లోకి ఇచ్చినట్టుగా మాట్లాడతారు, అనేక మాటలు తిట్టిపోతారు. అసలు ఒక్కరికి కూడా కనికరం అనేది వస్తలేదు. వీళ్ళు కూడా అసలు ఇంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళు తింటారా? మన కోసమే కదా అన్ని రాసుకొని ఇస్తున్నారని ఒక్కరికి కూడా ఆలోచన రాదా? మీకు కూడా ఎప్పుడైనా సమస్యలు ఇలాంటి ఎదురైనాయి? అంగన్వాడీ టీచర్కి ఆయకు ఇలాంటి సమస్యలు ఎదురైతే మీరు కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే దానిపైన మేము వీడియో చేస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా వీడియో కింద మీ ప్రాబ్లమ్స్ రాయండి, రాస్తే మాకైతే అర్థమవుతుంది అన్నమాట. ఇదొక అంగన్వాడీ టీచర్ అడిగారు, ఇలాంటి పబ్లిక్లో మాకు మస్తు సమస్యలు ఎదురవుతాయి మేడం, మాకు వీడియో చేయండి అని అడిగితే ఈ వీడియో చేస్తాం ఫ్రెండ్స్. వీడియో చూడగానే మీ గ్రూప్లలో అన్నిట్లో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.